సంగీతం ఓకే సరే. తినును వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునేవాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి దాని గురించి ఒక 2 minutes చెప్పండి. సో సార్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫన్ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు నేను పాడానంటే అదొక్కటి. అది జస్ట్ అది చిన్న బిట్ పాడచ్చు అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్సే ప్రాబ్లం సార్, నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్ నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేలా. అది పాటల విషయంలో ఈ పాట పాడుతుంది వాడు అక్కాయిలో సొగసు చూడతరమా అనే సినిమాకి నరేష్ గారు హీరో అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా అదే కదా, అది చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా అంటే ఎప్పుడు కూడా సొగసు చూడతరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే. ఓకే. ఒక బోల్డ్గా ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 300-400 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేను ఎలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా